హలో అందరికీ వెల్కమ్ టు హర్ష బ్లాగ్స్. మేమైతే ఈ సాటర్డే రామేశ్వరం కేవ్కి వెళ్ళాము. బైక్ మీద వెళ్ళాం కాబట్టి హెల్మెట్ కంపల్సరీ యూస్ చేయాలి. ఇక్కడ ఇద్దరు వెళ్తే ఇద్దరు కంపల్సరీ హెల్మెట్స్ పెట్టుకొని వెళ్ళాలి. నాకైతే కొత్తగా ఉంది. సో ఇక్కడ మేము మాకు దగ్గరలో ఉన్న రామేశ్వరం కేవ్కి వెళ్ళాము. ఇది రాజాజీ నగర్లో ఉంది. సో ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దామా. మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసామో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో మేము వెళ్తున్నామండి. బైక్ పార్కింగ్ కూడా చాలా కష్టంగా. సాటర్డే 12:30కి ఇంత రష్ ఉందండి. ఇంకా సండే అయితే అసలు ప్లేసే దొరకదంట. నిల్చొని తినడం కూడా కష్టమే అవుతుందని సాటర్డే రోజే తీసుకొచ్చారు. 12:30కి కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. లోపల ఇది నాకు బాగా నచ్చింది. ఒక వామ్ వెల్కమ్ చెప్పినట్టు ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. మా హస్బెండ్ ఏం ఆర్డర్ చేద్దామా అని చూస్తున్నాడు. ఇక్కడ మొత్తం మనకి ఆర్డర్ తీసుకోవడానికి ఉండదండి. మనకి KFC మెక్డానల్డ్స్లో ఎలా ఆర్డర్ చేసుకుంటామో స్క్రీన్ మీద అలా ఆర్డర్ చేసుకొని పేమెంట్ చేసేసేయాలి ఫస్ట్. తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఫుడ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మాకైతే ఏం ఖాళీ లేదండి బుక్ చేసుకోవడానికి తొందర. లాస్ట్ కౌంటర్ ఒకటి ఖాళీగా ఉంటే అక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలా అని ఆలోచిస్తున్నాము. చూడండి నేను చక్కగా అందరు బయట కూర్చొని ఇంట్లో స్పెషల్ సీటింగ్ అని ఏం లేదండి. ఇక్కడ అందరు కింద కూర్చొని నిల్చొని తింటారు. సో ఇది ఇక్కడ అది పార్సల్ సెక్షన్. ఇక్కడ మొత్తం ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. చాలా బిజీగా ఉంటారండి. ఈరోజు ఇడ్లీ సైడ్ కొంచెం తగ్గింది. ఇడ్లీ ప్రిపరేషన్ చూసానండి. నెయ్యి మాత్రం అలా పోసారు. అమ్మో నెయ్యి అనుకున్నాను. సో ఇక్కడ అందరు నిల్చొని తింటున్నారు. కొంతమందికి ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని తింటున్నారు. అటు సైడ్ హ్యాండ్ వాష్ సెక్షన్. సో మేమంతా చూస్తున్నామండి ఇదంతా. ఇదేమో దోశ కౌంటర్. సో వీళ్ళకైతే రెస్టే ఉండదండి. కుక్ చేసే వాళ్ళకైతే కుక్స్కి మొత్తం చేస్తూనే ఉంటారు. తర్వాత వచ్చేసి ఇది అన్నపూర్ణ సెక్షన్ అని ఓన్లీ ఫుడ్ రైస్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో. కానీ ఇక్కడ ఏంటంటే సర్వింగ్ కూడా చాలా బాగా ట్రెడిషనల్ వేగా సర్వ్ చేస్తున్నారు. మంచి అరిటాకులో పెట్టి నీట్గా. ఫుడ్ కూడా అంతే టేస్ట్ ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది అరిటాకులో సర్వ్ చేయడం. ఇది రైస్ ఐటమ్సే కాకుండా కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ నచ్చిందంటే ఇదే. అండ్ టేస్ట్ కూడా చాలా. సో ఇలా అంతా తిరిగి చూసాము. సో మా బాబుని ఎత్తుకొని మాత్రం మా ఆయన తిరుగుతున్నాడు. వాడి కింద తిరగలేడని. సో ఇక్కడ బెంచెస్ లాంటివి ఉన్నాయి. ఇంకా ప్రియారిటీ సీటింగ్స్ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళు కానీ ఎవరైనా కూర్చోవచ్చు అటు సైడు. సో ఇది ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఫ్లవర్స్తో ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ కానీ ట్రెడిషనల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది అసలు వెళ్ళగానే. సో ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ట్రెడిషనల్ వైబ్ని ఇట్లా మంచిగా కనిపించింది. ట్రెడిషనల్ వైబ్ ఉంది. సో మేమైతే మా ఆయన అయితే ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసాం. మేము పొడి ఇడ్లీ విత్ గీ ఆర్డర్ చేసాము. ఇందులో గీ చాలా వేశాడు కానీ చాలా టేస్టీగా ఉంది. పొడి కూడా క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ అందరు కూర్చొని తింటున్నారు. మేమేమో ఇటు సైడ్ కూర్చున్నాం. మా ఆయన దోశ, ఇది నీరు దోశ. నేను ఊరికే మా ఆయన నీరు దోశ ఏంటి అని అడిగితే ఆర్డర్ చేశాడు. నేను షాక్ అయినా. మా బాబు అది తినరా అంటే స్వీట్ మమ్మీ అని స్వీట్ తింటున్నాడు. వాడికి స్వీట్ నచ్చింది. కొబ్బరి స్వీట్ ఇది మొత్తం కోకోనట్తో. సో నేను కూడా ఎలా ఉంటుందో అని టేస్ట్ చేద్దాం నీరు దోశ అని చేశానండి. ఒక రెడ్ చట్నీ అని ఇచ్చారు. పండు మిరపకాయ చట్నీ అనుకుంటా. ఆ చట్నీలో కొంచెం ఓకే అండి. కానీ నేనైతే తినలేకపోయాను. నాకు అది ఎందుకో తినాలనిపించలేదు. నెక్స్ట్ మా ఆయన పట్టుకొని వస్తున్నారు. ఇది బాల్స్ లాగా ఉంది, బోండా కాదు. పడ్డు అని ఏదో ఇడ్లీ పిండితో కావచ్చండి చేసింది. నేను అది పొంగనాలు అనుకొని ఆర్డర్ చేయమని చెప్పాను. కానీ పొంగనాలు కావు, పడ్డు అంట అండి. ఇది కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేయమని తెచ్చారు. సో మేము ఇంకొకటి మసాలా దోశ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా తీసుకొచ్చాము. మా బాబుకేమో అది బాల్ లానే తినాలని ఉందంట. అట్లా కట్ చేయొద్దని చెప్తున్నాడు. చాలా వేడిగా ఉన్నాయి అన్నీ. ఇలా మేము ఫొటోస్ దిగాము లాస్ట్కి. మా బాబుకి ఆ ఎలిఫెంట్స్ అంటేనే బాగా నచ్చినట్టున్నాయి. అక్కడే ఫోటో తీయమని ఏడుస్తూ ఉన్నాడు. సరే వెళ్ళే టైంలో ఇంకా ఎలిఫెంట్ వదలకపోతే పట్టుకొని వచ్చేసాము మళ్ళీ వద్దామని. చూడండి
సో మెమరీ కోసం మేము ఈ ఫోటో కూడా తీసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.